అంకుల్ ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, ఏంది అసలు పరిస్థితి ఎట్లుంది మన తెలంగాణలో? ధూమ్ధామ్ ఉంది కదా. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు ఈసారి? టీఆర్ఎస్ వస్తుంది పక్కా. పక్క. ఎందుకని? అంతే కదా, పర్ఫెక్ట్ లీడర్ కదా, పర్ఫెక్ట్ అంటే చాలా లీడర్. మంది పర్ఫెక్ట్ కాదు అని చెప్పేసి చాలా మంది అంటారు, ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటారు. వాళ్ళకి ఏం పని లేదు కదా, వాళ్ళు అంటారు చేస్తూనే చేయనియరు కదా పని. మరి ఎలాంటి డెవలప్మెంట్ అయింది అనుకుంటున్నారు అంకుల్? డెవలప్మెంట్ అయింది, ఇప్పటివరకు ఏమేమి అబ్జర్వ్ చేస్తారు? అన్ని ఎవ్రీథింగ్ సంక్షేమ పథకాలు అందరికి వస్తున్నాయి. పర్ఫెక్ట్ గా. మీకేమైనా వచ్చాయా తెలంగాణ ప్రభుత్వం నుంచి? ఏమేమి వచ్చాయి? ఒక స్కాలర్షిప్ వచ్చింది, అదే దేంది? ఇది ఓవర్సీస్. ఇంకేం రాలేదా? మాకేముంది, అది అడిగినాం అది ఇచ్చారు. దేనికి అప్లై చేయాలి? అప్లై చేయలేదు. మరి ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఎట్లుంటాయి మన తెలంగాణ? కాంగ్రెస్ గెలవాలి కదా, గెలిస్తే బాగానే ఉంటుంది కానీ గెలవాలి కదా. ఎవరున్నారు వాళ్ళు వాళ్ళే కొట్లాడతారు. సీఎం పదవి గెలిచిరు అనుకో మొత్తం అల్ల ఉన్న వాళ్ళందరూ సీఎంలే కావాలంటారు. పర్ఫెక్ట్ లేరు వాళ్ళు. అపోజిషన్ ఇది నాట్ ఏ స్ట్రాంగ్ పొజిషన్లో లేరు. బీజేపీ అంతా లేదు. బీజేపీ మన హైదరాబాద్ లో బీజేపీ హవా బాగానే ఉంది అంటారు కానీ గెలవాలి కదా. లాస్ట్ టైం కూడా అన్నారు కదా, ఒక ఎంపీ సీట్ వచ్చింది ఇక్కడ ఒకటి, అక్కడ రాజా సింగ్ గెలిచిండు. ఎవరు గెలిచారు? అందరినీ ఓడరు కదా ఇక్కడ. ఐటీ రంగానికి వస్తే ఐటీ రంగం వెరీ పర్ఫెక్ట్ అంటే ఒకప్పుడు అసలు ఏం ఉండేది ఉన్నది. ఎందుకు లేదు, చంద్రబాబు నాయుడు టైం నుంచి ఉన్నది. అదే పికప్ అయింది. దాన్ని కంటిన్యూగా చేసుకుంటూ పోతే పర్ఫెక్ట్ ఉంటుంది. ఆయన చేసిన నేను చేయనని ఇంటికాడ వండుకుంటే అన్ని ఎక్కడ ఒక్కనే ఉంటాయి కదా. మరి ఎవరైనా స్టార్ట్ చేసిన దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. ఫుల్ఫిల్ చేసుకోకుండా నువ్వు చేసింది నేను చేయను, నువ్వు కట్టింది నేను ఊలగొడతా, మీది బాగలేదు. మొన్న అన్నారు కదా బండి సంజయ్ కూడా, అదేంది సచివాలయాన్ని ఊలగొడతాం కూడా అన్నారు కదా. కొన్ని అలాంటి కాంట్రవర్సీ ఎట్లుంటుంది అంటే అది చాలా ప్రాబ్లం అవుతుంది. కట్టింది ఎఫెక్ట్ అంటే పడుతుంది. ఎఫెక్ట్ ఏంది అసలు, క్యాండిడేట్లు కావాలి కాన్స్టిట్యున్సీలో ఇవ్వడానికి, లీడర్లు మంచి వాళ్ళు ఉండాలి. ఏదో 10 మంది లీడర్లను చూసుకొని గెలుస్తున్నాం అంటే కాదు కదా. అది చాలా ఉన్నాయి అవి. మన సైడ్ చాలా మంది స్ట్రాంగ్ గా ఉన్నారు అయితే టీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలు. ఎందుకంటే టీఆర్ఎస్ లీడర్స్ ఉన్నారు గట్టిగా. సీఎం కేసీఆర్ గారు ఉన్నారు, అంతే కదా. సీఎం కేసీఆర్నే చూసి ఓట్లు వేస్తారు జనాలు. ఏ పక్కని ఆయన ఎమ్మెల్యేని చూసి ఎవరు వేయరు. కేసీఆర్ అంతే. రీసెంట్ గా రేవంత్ రెడ్డి అన్నారు కదా, రైతులకి 24 hours కరెంట్ ఎందుకు, 3 గంటలు అయితే సరిపోతుంది అని. అట్లా అనిపించిందేమో, 3 గంటలు ఇస్తే చాలు అనిపించిందేమో. కాదు కదా, సరిపోదు కదా. ఎట్లా సరిపోతుంది 3 గంటలు? మేము కూడా ఫార్మర్సే, నల్గొండ జిల్లా మాది. ఒకప్పుడు కాంగ్రెస్ హవా ఉండే అక్కడ, అంతా పోయింది. ఇప్పుడు మొత్తం పోయింది. మొత్తం 12 సీట్లు ఉంటే మొత్తం కాంగ్రెసే వచ్చేది. అంతా ఒకేలా ఉండదు కదా. పర్ఫెక్ట్ పార్టీ బాగుంది ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్. మేము టీఆర్ఎస్ సపోర్టర్ని కాదు, బీజేపీ సపోర్టర్నే, కానీ బాగుంది గట్ల. అన్ని విధాలుగా బాగుంది గట్ల. దానికి ఏది అంటే సంక్షేమ పథకం వస్తేనే కాదు, వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెన్షన్స్ వస్తున్నాయి ముసలి వాళ్ళకి, అదైతే వెరీ పాజిటివ్ అనమాట. అది రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది. ఎవరన్నా రైతు చనిపోతే వారం 10 రోజులల్లో 10-15 daysలో 1 month లోపలనే డబ్బులు వచ్చేస్తున్నాయి ఉన్న వాళ్ళకి. అదే కదా, మనము రూరల్ అదే ఇది కిందికి పోవాలి, డెప్త్కి పోతే తెలుస్తుంది. పైన చూసుకుంటే మేము ఇక్కడ సిటీలో అంటారు బీజేపీ, మేము కూడా అంటున్నాం. కొంచెం బాగా ఉన్న దగ్గర బీజేపీ అంటారు కానీ ఓట్లు వేయరు. వీళ్ళు వస్తే ఏదో లొల్లి అవుతుంది, ఏదో అవుతుంది అని అనుకుంటారు కానీ ఏం కాదు. కానీ పర్ఫెక్ట్గా క్యాండిడేట్లు కావాలి. క్యాండిడేట్లు ఉంటే గెలిచే సూచనలు ఉంటాయి. ఒక కిషన్ రెడ్డిని నమ్ముకొని, ఒక బండారు దత్తాత్రేయను, బండి సంజయ్ను, ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ వీళ్ళందరూ నమ్ముకుంటే మిగతా వాళ్ళు గెలవరు కదా. అవునా కదా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంచి పర్ఫెక్ట్ బాగా పవర్ఫుల్ లీడర్, మొన్న ఓడిపోయాడు. అంటే కొన్ని ఉంటాయి సిచ్యువేషన్ బట్టి, ఆ టయానికి ఏంది అనేది తెలిస్తే దాన్ని బట్టే ఉంటుంది ఓటింగ్ కానీ ఏదైనా. విద్య వైద్య ఎలా ఉంది మళ్ళీ? పర్ఫెక్ట్. కొంచెం ఎడ్యుకేషన్లో కొంచెం మారాలి, కొంచెం అప్డేట్ చేయాలి. ఇక్కడ ఉన్న స్కూల్స్ అయితే నార్మల్ గా బాగానే ఉంది, ఇంగ్లీష్ మీడియం కానీ విలేజ్లలో అంత పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ లేదు. ఇంకా బాగా టెరిఫిక్ రావాలి అలా. విద్య ఆరోగ్యం ఈ 2 పర్ఫెక్ట్ ఉంటే తిరిగి ఉండదు కేసీఆర్. ఈ 2 కాన్సన్ట్రేషన్ చేస్తే నెక్స్ట్ అదే చేస్తుండొచ్చు. ఇప్పుడు కడుతున్నారు కదా హాస్పిటల్స్ అన్ని, ఎల్బీ నగర్ అక్కడ ఇక్కడ 4-5 హాస్పిటల్ కడుతున్నారు. తెలంగాణ మెడికల్ ఇన్స్టిట్యూట్స్ అని, అవి కట్టి అవి కంప్లీట్ అయ్యి అవి ప్రజల్లోకి వస్తే అప్పుడు ఇంకా బాగుంటుంది. తక్కువ చేయకూడదు కూడా. ఎందుకు చేయాలి? మనం సాధించుకున్న తెలంగాణను ఇంకా అభివృద్ధి చేసుకోవాలి కదా. తక్కువ చేసుకుంటే ఎట్లయితుంది? ఇప్పుడు ఈయన గెలవలేదు అనుకో కొంచెం ఇబ్బంది అవుతుంది. ఒకసారి 2-3 సార్లు ఉన్నాడు అనుకో
ఇప్పుడు ఇదే మూమెంట్ ఇంకో 5 సంవత్సరాలు నడిచింది అనుకో ఎక్కడికో వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళా కేసీఆర్ని అంటారు. అంతేనే కదా. ఇక అట్లా అంటే ఒక్కొక్క సిస్టమ్ మీద ఒక్కొక్కసారి దాని మీద పెట్టాలి. మనము ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టిర్రు, ఐటీ మీద పెట్టిర్రు. ఐటీ అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం టాప్లో ఉన్నాం ఇండియాలో. టాప్లో ఉన్నట్టే ఉన్నామే మనమే ఉన్నాం. బెంగళూరు అంటారు కానీ మనమే ఉన్నాం టాప్లో. ఇంకేముంది అది పక్క అది అది దాని పని అది అయితేనే ఉంటుంది. కేటీఆర్ ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. ఇలాగ ఒక మెసేజ్ వచ్చింది ట్విట్టర్లో. అక్కడి నుంచి పెద్ద కంపెనీ ఇక్కడ వస్తుంది. అరౌండ్ $1 బిలియన్ అనుకుంటా. అది ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు హైదరాబాద్ని. అలాంటి ఆయన పని ఆయన చేస్తున్నాడు, ఈయన పని ఈయన చేస్తాడు. ఇట్లా ఉండాలి. చతుర్ముఖం అంటారు చూసినావా, 4 దిక్కులకి వెళ్ళి కొట్టుకుంటూ వస్తే పని అవుతుంది. ఒకవేళ కేసీఆర్ కాకుండా కేటీఆర్ గారు సీఎం ఉంటే ఇంకెట్లా ఉంటుంది? కేటీఆర్ అవుతాడు కానీ టైం ఉంది ఇంకా. ఎందుకంటే పెద్ద ఆయన ఉన్నాడు కదా. కేటీఆర్ వచ్చే సూచనలు ఉన్నాయి కానీ కేటీఆర్ వస్తే ఇంకా అలాగుంటుంది. అప్పుడు బీజేపీకి ఉన్న యూత్ అంతా కేటీఆర్ ఏమంటే అయిపోతారు పక్క. అప్పుడు బాగుంటుంది, ఇంకా టెరిఫిక్ ఉంటుంది. నెక్స్ట్ ఎలక్షన్లో అవుతాడు, ఇప్పుడు ఏం కాడు. ఇప్పుడు 2024లో అయితే కేసీఆర్ ఉంటాడు. మళ్ళీ 2029 ఉంది కదా, అప్పుడు ఏకదమ్ ఆయనే రంగంలోకి వస్తాడు. సీఎం క్యాండిడేట్గానే పెట్టే తీస్తాడు. అప్కమింగ్ న్యూ ఓటర్స్కి ఏం చెప్పాలనుకుంటారు? అప్కమింగ్ వాళ్ళకి మనం ఏం చెప్తాం చెప్పండి. వాళ్ళకున్న మైండ్ సెట్, వాళ్ళు ఏం ఆలోచిస్తారు అంటే వాళ్ళ గోల్ ఉంటుంది కదా. ఎలాంటి వాళ్ళకంటే స్టేబుల్ గవర్నమెంట్, పర్ఫెక్ట్ పనిచేసే వాళ్ళకు ఓట్లు వేయాలి. వాళ్ళు ఎవరైనా సరే, నాట్ ఓన్లీ టీఆర్ఎస్ చేస్తారు అనుకున్నప్పుడే ఓటేయాలి. వాళ్ళ ఓటేసి కూడా వేస్ట్ కదా. అవును, మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే గెలిచిన వాళ్ళకి వేస్తే గెలుస్తారు, గెలవడానికి ఓటేస్తే అది అంటే లెక్కలో ఉంటుంది. ఇన్ని నోట్లు పోలే అని ఉంటుంది కానీ రిజల్ట్ ఉండదు కదా. అల్టిమేట్ ఎవరికి ఏం కావాలి, మనకు రిజల్టే కావాలి. రిజల్ట్ లేకుంటే ఎన్ని పనులు చేసినా ఏం కావు. అట్లా అల్టిమేట్ ఏంది రిజల్ట్ వచ్చిన వాళ్ళకు, పని చేసే వాళ్ళకు వేస్తే బాగుంటుంది. మున్సిపాలిటీ వాళ్ళకి కూడా స్టార్టింగ్ లో కోవిడ్ టైంలో కూడా గవర్నమెంట్ లోపలికి తీసుకుంటాము అని చెప్పేసి అన్నారు. అది ఇప్పటి వరకు అవ్వలేదు కదా. రీసెంట్ గా ఆర్టీసీ వాళ్ళకు కూడా గవర్నమెంట్ చేశారు, విఆర్ఓ వాళ్ళకు కూడా చేశారు. వీళ్ళకి చేయాలి. వీళ్ళకు ఎట్లా మరి ఏ బేసిస్ మీద తీసుకుంటారో వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది. వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. ఇప్పుడు అడగంది అమ్మాయిన పెట్టదు అన్నట్టుగా చేయాలి. ఏదో ధర్నాలు చేయాలి, కొట్లాడాలి. మనం కొట్లాడే తెచ్చుకున్నాం కదా తెలంగాణను. కొట్లాడే సాధించుకోవాలి మన కోరికలు కూడా. ఉత్తగా ఉంటే ఎవరు పెట్టరు కదా. అంటే కేసీఆర్ ఒక్కొక్కసారి మూడు మంచిగా ఉంటే వాళ్ళ పిలిచి మరీ ఇస్తాడు. ఏమంటారు చూసినావు, కోరని కోరికలు కూడా కేసీఆర్ ఇచ్చేస్తాడు అనమాట. అలా ఎప్పుడు వస్తుంది, అది పని చేస్తాడు వాళ్ళకి కూడా. ఒకసారి ఒక్కొక్కరికి ఇంతకుముందు అయితే 8-9 వేలు ఉండే వాళ్ళకి శాలరీస్. ఇప్పుడు దగ్గర 15-16 వస్తున్నట్టుంది. ఇంకా వాళ్ళకి ఎంత ఇచ్చినా పర్లేదు, వాళ్ళకి ఇవ్వాలి కూడా. ఎందుకంటే కరోనా టైంలో వాళ్ళు లేకపోతే హైదరాబాద్ మనం చూడలేము. ఒక వారం రోజులు వాళ్ళు ఇంట్లో వండుకుంటే అసలు బయట కూడా వెళ్ళలేరు మనం రోడ్ల మీద. అంతేనే కదా మరి. రవాణా శాఖ ఎట్లా ఉంది మన ప్రభుత్వం? రవాణా శాఖ అంటే ఇక మన హైదరాబాద్లో అయితే ఇక గిట్టే ఉంటుంది ట్రాఫిక్. అంటే పర్లేదు, ఇప్పుడు శాఖ అని కాదు కానీ ట్రాఫిక్ కానీ ఏది కానీ ఇప్పుడు ఫ్లైఓవర్స్ అన్ని మెట్రో వచ్చినప్పటి నుంచి ఇంకా మన సిటీ లోపల ఇంకా రోడ్లు డెవలప్మెంట్ కావాలి. ఎందుకంటే ఎప్పుడో వేసిన రోడ్లు కదా ఇప్పుడు. ఎందుకంటే మొత్తం కాస్ట్లీ అయిపోయింది. ఏదన్నా ఎక్స్పెన్షన్ చేయాలంటే చాలా డబ్బులు పెట్టాల్సి వస్తుంది. రోడ్డు కాస్ట్ కంటే కూడా ఈ మొబిలైజేషన్కి ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అందుకని వాళ్ళు చూస్తున్నారు వెనక ముందుగా. అందుకని అవుట్స్కట్ చేస్తున్నారు బాగా. అవుట్ సైడ్ పెద్ద రోడ్లు అక్కడ ఏది నానక్రామ్ కూడా, అక్కడ కాజాగూడ, అక్కడ హైటెక్ సిటీ అటు పోతే అయితే వెరీ బిగ్ రోడ్స్. ఇక్కడ అంటే అన్ని 50 ఫీట్లు 60 ఫీట్లు 70 ఫీట్లు ఉన్నాయి. అక్కడైతే 150-100 ఎబో అట్లా ఉన్నాయి. ఎందుకంటే ప్లేస్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఏంటంటే ఇది ఇక్కడ కూలగొట్టడానికి మస్తు డబ్బులు కట్టాలి, కాంపెన్సేషన్ ఇవ్వాలి కదా రోడ్డు మీద ఉన్న వాళ్ళకు మరి. అందుకని జర ఇక్కడ చేస్తున్నారు. ఎక్కడ అవైలబిలిటీ ఉంది, ఎక్కడ చేయొచ్చు అనేది అక్కడ డిమాలిషన్ చేసేసి రోడ్ హెల్ప్ చేస్తున్నారు. కానీ అంత పెద్దగా ఇంకా అందుకనే వాళ్ళు అవుట్ కట్ మొత్తం ఎక్స్పెన్షన్ అవుతుంది కదా సిటీ 4 సైడ్లు. ఇంకా ఎక్స్పెన్షన్ కావాలి ఏంటంటే నాగార్జున సాగర్ రూట్, విజయవాడ రూట్ ఎక్స్పెన్షన్ అయితే ఇంకా సూపర్. ఎందుకంటే యాదగిరిగుట్ట వరంగల్ రూట్ అయితే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కూడా అక్కడ డెవలప్ అయింది. ఇక్కడ ఇది బెంగళూరు రోడ్ అయితే ఇక కోకపేట నుంచి ఎయిర్పోర్ట్ అదంతా అయిపోయింది. ఇక్కడ శంషాబాద్ ఏరియా అంతా అయిపోయింది. అవి మొత్తం అయిపోయినాయి. కానీ ఈ 2 ఏరియాలో బాగా కావాలి. ఇంకా ఏది రామోజీ ఫిలిం సిటీ సైడు, నాగార్జున సైడ్, ఇక్కడ బిఎన్ రెడ్డి సైడ్ దాటితే ఈ ఏరియా అయితే అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా హైదరాబాద్ డెవలప్ అయినట్టు. ఆ 2 ఏరియాలు అయితే లేవు. అక్కడ ఏం కంపెనీలు పోతలేవు, పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు. అక్కడ కూడా ఒక 4-5 కంపెనీలు వేస్తే డెవలప్ అవుతుంది. పెద్ద ఈసారి నెక్స్ట్ ఒకవేళ సీఎం గా ఉంటే అక్కడ పెడితే
రామోజీ ఫిలిం సిటీ అక్కడ మన ఏది ఇప్పుడు ఇంకో రింగ్ రోడ్ వస్తుంది కదా, త్రిబుల్ ఆర్ వస్తుంది కాబట్టి అక్కడ ఎక్స్పెన్షన్ అక్కడ చేస్తే బాగుంటుంది. ఇక్కడ కంటే ఎటు పోయినా మొత్తం వెస్టే పోతుంది కాబట్టి తూర్పు సైడ్ ఈస్ట్ కూడా వస్తే, ఈస్ట్ ఫేసింగ్ కూడా వస్తే బాగుంటుంది. ఈస్ట్ ఫేసింగ్ ఇంపార్టెంట్ కదా, తూర్పు రోకే అసలు ఎక్కువ ఉండాలి, అదేమో పడమర రోకు పోతుంది. తూర్పు రోకు ఉంటే బెటర్ అనమాట. మన ఇంట్లోకి పోయేది అదే కదా, ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి ఈస్ట్ ఫేసింగ్ మీద కేటీఆర్ దృష్టి పెడితే ఎక్సలెంట్ రిజల్ట్. 30 ఇంకా 30 30 20 30 తిరిగి ఉండదు.